నమస్తే. కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త కథలు మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ. కథ చెప్పుకుందామా? చురుకైన పిల్ల. ఒకప్పుడు వజ్రదత్తుడనే రాజు తన ప్రజల యోగక్షేమాలు కనుక్కొని ప్రజారంజకంగా పరిపాలించటానికి గాను తరచూ మంత్రి సూక్ష్మబుద్ధితో కలిసి మారువేషంలో తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు రాజు మంత్రి వర్తకుల దుస్తులు ధరించి వెళుతూ ఉండగా ఒక గ్రామంలో ఒక గుడిసెలో నుంచి విచారకరమైన మాటలు వినిపించాయి. రాజు ఆగి ఆ మాటలు విన్నాడు. ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు. నా వల్ల ఏమీ కాదు. మీ అమ్మను ఆ ఈశ్వరుడే బ్రతికించాలి అని గుడిసెలో ఎవరో అంటున్నారు. ఈ మాటలు విని జాలిపడి రాజు మంత్రితో సహా గుడిసె వాకిలి దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక పేద రైతు అరుగుపైన నెత్తిన చేతులు పెట్టుకొని విచారంగా కూర్చొని ఉన్నాడు. గుంజనానుకొని నిలబడి అతని కూతురు ఏడుస్తున్నది. పక్కన మంచం మీద రైతు భార్య మూలుగుతూ పడుకున్నది. ఎవరో కొత్త వాళ్ళు గడపలో కనపడటం చూసి రైతు అరుగు మీద నుంచి దిగి నిలబడ్డాడు. నీకు వచ్చిన కష్టమేమిటి? సాధ్యమైతే సహాయం చేస్తాను అన్నాడు మారువేషంలో ఉన్న రాజు. అయ్యా, నేను కటిపేదను. నా భార్య జబ్బుతో ఉంది. వైద్యం చేయించాలంటే 20 రూకలు కావాలి. ఎవరైనా ధర్మాత్ములు బదులిస్తే 1 నెలలోపు తీర్చుకుంటాను. కానీ ఇచ్చేవారు లేరు. ఎందరినో అడిగి చూశాను. తెగనమ్మటానికి తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు రైతు. నీకు కావలసిన 20 రూకలు నేనిస్తాను. కానీ నెలలోపుగా ఎలా తీరుస్తావు అని అడిగాడు రాజు. కూలీ చేసి సంపాదించే దానిలో ఏదో కొంత విధంగా మిగిల్చి మీకు ఇస్తాను అన్నాడు రైతు. సరే, 20 రూకలు తీసుకో అంటూ రాజు మంత్రికి సైగ చేశాడు. మంత్రి తన వద్దనున్న సంచిలో నుంచి 20 రూకలు ఎంచి ఇచ్చాడు. రైతు ఆశ్చర్యంతోనూ కృతజ్ఞతతోనూ వాటిని తీసుకుంటూ తమరెవరో, ఎక్కడుంటారో, ఈ ఇచ్చిన దానికి వడ్డీ ఎంత కోరుతారో అన్నాడు. వడ్డీ అవసరం లేదు, కానీ సరిగా 1 రోజులకు బాకీ తీర్చాలి. ఇవాళ శుక్ల చతుర్థి. పైగా శుక్ల చతుర్థి నాడు సాయంకాలం సూర్యాస్తమయం వేళ నగరంలో వినాయకుడి గుడి వద్దకు వచ్చి తీసుకునిరా. మేమక్కడే ఉంటాము అని చెప్పి రాజు మంత్రితో సహా ముందుకు సాగి వెళ్ళాడు. భగవంతుడే ఈ మనుషుల రూపంలో వచ్చి తనను ఆపదలో ఆదుకున్నాడని రైతు సంతోషించి తన భార్యకు శ్రద్ధగా చికిత్స చేయించాడు. చికిత్స ఫలించి ఆమె కోలుకుని త్వరలోనే మామూలు మనిషి అయింది. కానీ నెల గడువు తిరేసరికి రైతు 20 రూకలు పోగు చేయలేకపోయాడు. కొంచెం కొరత అయ్యింది. తక్కువ డబ్బుతో వారి వద్దకు వెళ్ళటానికి సిగ్గేసి అతను వినాయకుడి గుడి వద్దకు వెళ్ళక మిగతా డబ్బు కూడా చేరిన తరువాతనే వారి ఎదుటపడి డబ్బిచ్చి క్షమాపణ కోరుదాం అనుకున్నాడు. గడువు తీరిన మర్నాడు శుక్లపంచమి నాడు సాయంకాలం వేళ రాజు మంత్రి పూర్వంలాగే మారువేషాలు వేసుకొని రైతు గుడిసె ముందుకు వచ్చి ఎవరు లోపల అని కేక వేశారు. నేనేనండి అంటూ రైతు కూతురు లోపల నుంచి వచ్చిన వాళ్లను చూసి, కనపడింది లోపల బాగానే ఉంది, అంతటా వెలుగే, చీకటి ఏమీ లేదు అన్నది. రాజుకు ఆమె మాటలు అర్థం కాక మంత్రికేసి చూశాడు. మంత్రి ముఖాన చిరునవ్వు చూస్తే ఆయనకు ఆ పిల్ల మాటలు అర్థమైనట్లు కనపడింది. మీ నాన్న ఎక్కడా అని మంత్రి ఆ పిల్లని అడిగాడు. పైకెక్కి సూర్యదేవుడి కన్ను కప్పబోయాడు అన్నదామె. మీ అమ్మ ఏమైంది అని అడిగాడు మంత్రి. బావి స్తంభం నీటి నుంచి డబ్బు లేరుకురాబోయింది అన్నదామె. అయితే నువ్వేం చేస్తున్నావు అని మంత్రి మళ్ళీ అడిగాడు. బంగారం నుంచి వెండి తీసి అగ్గిలో పెట్టాను. అన్నీ మోసే మొద్దుకు ముద్ద వేసి మెరుగు పెడుతున్నా అన్నదామె. మేం వస్తామని మీ నాన్నకు తెలియదా అన్నాడు మంత్రి. తెలుసునండి. 10 మంది ముందు నోటికి 2 తక్కువైనందుకు నోరు తెరవటానికి సిగ్గేసి చెయ్యి చూపిస్తానని మిమ్మల్ని ఇంకో 10 సార్లు రెప్పమూసి తెరవమని అన్నాడండి అన్నదా అమ్మాయి. సరే, ఇంతకు మేమెవరమో నీకు తెలుసునా అమ్మా అని మంత్రి అడిగాడు. తెలుసునండి, 3 కక్షారాలు అంటూ ఆ పిల్ల నమస్కారం చేసింది. సరే, నీవు పోయి నీ పని చూసుకో అని మంత్రి ఆమెతో అని పోదామన్నట్లుగా రాజుకు సైగ చేశాడు. రాజు మంత్రి తిరిగి వచ్చేటప్పుడు రాజు మంత్రితో, ఆ పిల్ల అన్నది నాకు ఒక్కటీ అర్థం కాలేదు, నీకేమన్నా తెలిసిందా అని అడిగాడు. మనని చూడగానే ఆమె తన తల్లి ఆరోగ్యం బాగైందని
తనకిప్పుడు సుఖంగా ఉన్నదని, కష్టాలేమీ లేవని చెప్పింది. కనపడనిది అంటే ప్రాణం, వెలుగంటే సుఖం, చీకటి అంటే కష్టం. మీ నాన్న ఏడని అడిగితే పూరిగుడిసెలు కప్పబోయినాడని చెప్పింది. అంటే సూర్యుడి కన్ను కప్పటం అంటే పూరిగుడిసెల కప్పుల్లో కంతలు మూయటం. అది అతను చేసుకునే వృత్తుల్లో ఒకటి. వాళ్ళమ్మ విషయం అడిగితే కళ్ళు అమ్ముకు రాబోయిందని చెప్పింది. బావి స్తంభం నీళ్ళంటే తాటి కళ్ళు. నీరు బావిలో ఉంటుంది, తాటి చెట్టు మీద కూడా నీరుంటుంది కనుక దాన్ని బావి స్తంభం అంటారు. నువ్వేం చేస్తున్నావు అంటే వడ్లు దంచి బియ్యం చేసి పొయ్యి మీద పెట్టాను అన్నది. బంగారం అంటే వడ్లు, వెండి అంటే బియ్యం, ఆ తరువాత నేలను మెత్తి అలుక్కుంటున్నానని చెప్పింది. అన్నీ మోసే మొద్దు భూమి. ఆ తరువాత వాళ్ళ నాన్న నిన్ను మన వద్దకు ఎందుకు రాలేదని చెప్పింది. 20 రూకలలో 2 తక్కువయ్యాయట. ఆ మాట చెప్పటానికి సిగ్గేసి అవి ఇవ్వగలిగినప్పుడే వద్దామనుకున్నాట. చెయ్యి చూపించటమంటే అదే. మనని 10 సార్లు రెప్ప మూసి తెరవమన్నాడు. 10 రోజులు మనని ఆగమన్నాట అన్నాడు మంత్రి. రాజు యోచించి, బాగానే ఉంది, కానీ ఇంతకు మనమెవరమో దానికి తెలిసిందా? అక్షరాలమన్నదేంటి అన్నాడు. మంత్రి నవ్వి, ఆ మాట నిజమే కదా, మనం రక్షకులం, శిక్షకులం, భక్షకులం, 3 క్షకారాలు అంటే అదే అర్థం అన్నాడు. రాజు ఆ పిల్ల తెలివితేటలు మెచ్చుకొని మర్నాడే రైతుకు కబురు చేసి దివాణానికి రప్పించి, నువ్వు బాకీ తీర్చనవసరం లేదు, నీకు కొంత డబ్బిస్తాను, మీరంతా సుఖంగా బ్రతకండి అని చెప్పి 1000 బంగారు కాసులు అతడికి కానుకగా ఇచ్చి పంపేశాడు. పిల్లలు, కథ నచ్చిందా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.